నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మన గురువుగారు మనకిచ్చిన రామాయణంలో ఇప్పుడు సుందరకాండను పూర్తి చేసుకోబోతూ ఉన్నాము. కొద్ది సర్గలు మిగిలాయి. హనుమంతుడు వెనక్కి తిరిగొచ్చి మన అంగదాదులకు తను ఏమి చేశాడు, సీతని ఎలా చూశాడు, మళ్ళీ వెనక్కు ఏ విధంగా తిరిగొచ్చాడు అని చెప్పాడు. ఇంకా తర్వాత వాళ్ళందరూ ఏం చెయ్యబోతూ ఉన్నారు అని ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. మన హనుమంతుడు ఈ విధంగా సుగ్రీవుడు ఒక పని చెప్పి పంపిస్తే దాన్ని నేను ఈ విధంగా సంపాదించుకుని వచ్చాను. ఉన్నదంతా మీకు చెప్పాను అని ఆయన పూర్తి చేశాడు. అప్పుడు ప్రీతిమంతః తతః సర్వే వాయుపుత్ర పరస్పరాః మహేంద్రాద్రిం పరిత్యజ్య పుప్లువుః ప్లవగర్షభాః. మన వానరులందరూ ప్లవగర్షభులు, మన అంగదుడు, జాంబవంతుడు మొదలైన వాళ్ళందరూ గూడా సర్వే తతః ఇంక మన వాయుపుత్రుడు చెప్పిన ఈ విషయాలన్నింటినీ విని ప్రీతిమంతులయ్యారు. ఎంతో ప్రీతి పొందారు. ఇంకా హనుమంతుడితో పరస్పరము అందరూ మాట్లాడారు. ఇంక చివరికి వాళ్ళు మొత్తము చెప్పుకోవలసినవన్నీ విశేషాలన్నీ చెప్పుకున్న తర్వాత ఆ మహేంద్రమన్న అద్రిని పర్వతాన్ని పరిత్యజ్య వదిలిపెట్టి పుప్లువుహు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరారు. మేరుమందర సంకాశాః మత్తాః ఇవ మహాగజాః చాదయంత ఇవ ఆకాశం మహాకాయాః మహాబలాః. మన మహాబలులు, మన వానరులందరూ ఆ మహాకాయాలతో ఉన్నవాళ్ళు మదించిన మహా గజాలలాగా, మదగజాల్లాగా ఉన్న ఒక్కొక్కళ్ళు మేరు పర్వతంలాగాను, మందర పర్వతంలాగాను ఉన్న వాళ్ళందరూ ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరేసరికి ఆకాశాన్ని మొత్తాన్ని చాదయంతా కప్పేశారా, ఆచ్ఛాదనం చేశారా అన్నట్టుగా ఎగిరారందరూ ఒక్కసారి మిడతల దండులాగా. సభాజ్యమానం భూతైః తం ఆత్మవంతం మహాబలం హనుమంతం మహావేగం వహంతః ఇవ దృష్టిభిః. వాళ్ళు దృష్టిభిః, వాళ్ళ చూపులతోటే ఆ మహావేగంతో ఉన్నవాడు మహాబలుడు హనుమంతుడు ఆయనను వహిస్తూ ఉన్నట్టుగా, ఆయనను చూపులతోటే మోస్తూ ఉన్నట్టుగా మన హనుమంతుణ్ణి వాళ్ళ చూపుల పైన వహిస్తూ ఆయన వెంటే, ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు. మన హనుమంతుడు గొప్ప ఆత్మవంతుడు, మనోనిగ్రహం కలిగినవాడు, మహాబలవంతుడు, మహావేగం కలిగినవాడు. ఆయన భూతాలన్నింటి చేత భాజ్యమానుడు, పూజ్యమానుడు. అందరూ ఆయన్ని ఎంతో గొప్పగా పూజిస్తూ ఉండగా ఆయన ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు. రివ్వున ఆయన వెనకే అందరూ ఆకాశంలో ఎగురుతూ ప్రయాణమై మన సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు ఉన్న చోటికి వస్తూ ఉన్నారు. రాఘవేచ అర్థనివృత్తిం కర్తుం చ పరమం యశః సమాధాయ సమృద్ధార్థాః సర్వే సిద్ధిభిః ఉన్నతాః. మన వాళ్ళందరూ కూడా రాఘవుడికి అర్ధనివృత్తిని, ఆయన సాధించదలుచుకున్న పరమార్థాన్ని సాధించి పెట్టడం కోసం, ఆయన కార్యార్థం, రామకార్యార్థం చెయ్యవలసినది ఏదున్నదో దాన్ని కర్తం చెయ్యడానికి, దాని ద్వారా ఇంకా పరమ యశస్సును పొందడానికి మన వాళ్ళందరూ సర్వే సమృద్ధార్థాః సిద్ధార్థులయ్యి, సిద్ధి సాధించి సిద్ధులతో ఉన్నతంగా ఉన్నవాళ్ళు. సిద్ధులు సాధించి గుర్తుపెట్టుకోండి, మనం సిద్ధుల గురించి, అష్టసిద్ధుల గురించి, అష్టైశ్వర్యాల గురించి అందుకనే చూస్తూ వచ్చాము. ఈ పాటికే మనలో సిద్ధులన్నీ ఉన్నతంగా, ఉన్నతము, బాగా ఉద్ధతితో పైకొచ్చి ఉంటాయి. మనము సర్వాత్మ భావనలోకి వచ్చేసరికి మనలో ఇటువంటి సిద్ధులన్నీ పైకొచ్చి తెలుస్తూ ఉంటాయి. దాని గురించి చెప్తున్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు సమాధాన స్థితిలో, సమాధి స్థితిలో ఉంటాం. సమ్యక్‌గా ఆత్మలో ఆధానమై ఉండడం అనేది ఉన్నదో దాని పేరు సమాధి స్థితి.
సమ్యక్‌గా ఆధారమై ఉండడం అన్న స్థితి పేరు సమాధి. వాళ్ళు సమాధి స్థితిలో అర్థాలన్నీ సమృద్ధిగా సాధించి అర్ధసిద్ధులై ఉన్నారిప్పుడు. సిద్ధార్థులై ఉన్నారు వాళ్ళు. అష్టసిద్ధులని ఏవేవి చెప్తారో అవన్నీ సాధించి ఉన్నారు ఈ సమయానికి వాళ్ళు. రామకార్యార్థం చేయవలసింది ఇంక కొంతగా మిగిలిపోయింది చేయడానికి ఉద్యమించారు. ప్రియాఖ్యాన ఉన్ముఖాః సర్వే, సర్వే యుద్ధాభినందినః, సర్వే రామప్రతీకారే నిశ్చితార్థాః మనస్వినః. అందరూ గూడా సర్వే రాముడికి ఇంతటి ప్రియమైన ఆఖ్యానాన్ని, విషయాన్ని చెప్పడం కోసము ఉన్ముఖులై ఉన్నారు. చక్కటి విషయాన్ని చెప్పడం కోసం వాళ్ళు వెళ్తూ ఉన్నారు సర్వే అందరూ. సర్వే అందరూ గూడా యుద్ధాభినందినః, యుద్ధం చేయడానికి సిద్ధపడి వెళ్తూ ఉన్నారు సిద్ధులందరూ. సర్వే అందరూ గూడా రామ ప్రతీకారే నిశ్చితార్థాః, రాముడి కోసం ప్రతీకారానికి నిశ్చితమైన అర్థము వాళ్ళు నిశ్చయించుకుని, ఇది మాకు పరమ ప్రయోజనము, రామము అని నిర్ణయించుకుని బయలుదేరారు. మనస్వినః అందరూ మనసులను తమ వశంలో ఉంచుకున్న వాళ్ళు. ప్లవమానాః ఖం ఆప్లుత్య తతః తే కాననౌకసః, నందనోపమం ఆసేదుః వనం ద్రుమలతాయితం. మధ్యలో దార్లో ప్లవమానాః ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఖమ్ ఆకాశంలో ఆప్లుత్య పూర్తిగా ఆశాంతము ఆకాశంలోకి దూసుకుని పోయి అక్కడంతా ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు. కాననౌక సహా కాననాల్లో అడవుల్లో ఉండేవాళ్ళు మన వానర భల్లూకాలందరూ గూడా తతః దారిలో నందనవనంలాగా కనిపిస్తూ ఉన్న ఒక అందమైన వనాన్ని ఆసేదుహు చేరుకున్నారు. మధ్యలో ఒక వనం కనిపించింది వాళ్లకు. అది చెట్లతో, ద్రుమాలతో, లతలతో నిండి ఉన్నది. వాళ్ళేం చేశారంటే, యత్ తత్ మధువనం నామ సుగ్రీవస్య అభిరక్షితం అదృశ్యం సర్వభూతానాం సర్వభూత మనోహరం యత్ రక్షతి మహావీర్యః సదా దధిముఖః కపిః మాతులః కపిముఖ్యస్య సుగ్రీవస్య మహాత్మనః తే తద్వనముపాగమ్య బభూవుః పరమోత్కటాః. వానరాః వానరేంద్రస్య మనఃకాంతతమం మహత్. ఈ నందనవనంలాగా అందంగా ఉన్న ఒక చక్కటి సుందరమైన వనం ఒకటి మధ్యలో కనిపించింది. దాని పేరు మధువనము. మధువనము. దాన్ని మన సుగ్రీవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఆయన రక్షణలో ఉన్నది. సర్వభూతాలకు మనోహరమై ఉన్నది. సర్వభూతాల మనసులను రమింపచేస్తూ ఉన్నది, హరిస్తూ ఉన్నది. అయితే మాత్రం ఏ భూతాలు అక్కడికి వెళ్ళడం కష్టం. అది అదృశ్యం. ఎవ్వరు అందులోకి చొరబడడం కష్టం. అటువంటి ఒక అందమైన నందనవనము, దాని పేరు మధువనము. దాన్ని మన సుగ్రీవుడి రాజ్యంలోని ఈ మధువనాన్ని మహావీరుడైన దధిముఖుడు అన్నవాడు సదా ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. దానికి పాలకుడు, మన మధువనానికి వనపాలకుడు మన దధిముఖుడు. ఈయన ఎవరంటే ఆ మహాత్ముడు, మన మహాత్ముడు సుగ్రీవుడి యొక్క కపిముఖ్యుడు, కపిరాజు యొక్క మాతులహ మేనమామ. ఇప్పుడు మన వాళ్ళందరూ మన వానరులందరూ పరమోత్కటాహ బభూవుః, ఎంత ఉద్ధతితో ఉన్నారంటే, తత్వనముపాగమ్య, ఆ వనంలోకి ప్రవేశించేసరికి వాళ్ళు సాధించవలసింది సాధించారు కాబట్టి గొప్ప ఉద్ధతితో ఉన్నారు. మన వానరులందరూ గూడా మన వానరేంద్రుడు సుగ్రీవుడి యొక్క మనసుకు కాంతతమం, కాంతము అంటే కామింపబడవలసినది అని అర్థము, కోరుకోవలసినది. మన సుగ్రీవుడి మనసుకు ఎంతో గొప్ప ప్రీతిని కలిగించే, మన సుగ్రీవుడి మనఃకాంతమైంది, ఆయన మనసు కోరుకునేది ఏదున్నదో అటువంటి ఈ మహత్ వనాన్ని వాళ్ళు చేరుకున్నారు మన వానరులందరూ. తతః తే వానరాః హృష్టాః దృష్ట్వా మధువనం మహత్.
కుమారమభ్యయాచంత మధుని మధుపింగళాః. తతః ఇంకా వానరులందరూ గూడా ఎన్నాళ్ళయిందో, చాలా రోజులయింది గదా! కొన్ని నెలలు దాటిపోయింది. వాళ్ళందరూ ఈ దక్షిణం దిక్కుగా వస్తూ, వస్తూ దారిలో ఎన్నో చూడవలసి వచ్చింది. ఎంతో దుఃఖాన్ని, కష్టాన్ని పొందవలసి వచ్చింది. ఎన్నో సార్లు మనం ఇది చేయగలమా అన్న నిరాశతో, శోకంతో ఉండవలసి వచ్చింది. కాబట్టి చాలా బాధపడ్డారు ఇన్నాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఒక శుభవార్తతో బయలుదేరారు కాబట్టి, మనసులు చాలా హర్షంతో నిండి ఉన్నాయి. ఈ మధువనం చూసేసరికి వాళ్లకు ఆశగా అనిపించింది. ఆ మధు పింగళాహ తేనె వంటి శరీర ఛాయతో, తేనె వంటి కన్నులతో వాటితో ఉన్న మన వానర భల్లూకాలందరూ గూడా, ఆ మధువులు కావాలి, వనంలో ఆ మధువనంలోని మధువులు కావాలి అని కుమారాన్ని, మన కుమారుడు, మన అంగద కుమారుణ్ణి అభ్యయాచంత, రాకుమారుణ్ణి కోరుకున్నారు. వాళ్ళ టీమ్ లీడ్ రాకుమారుడు అంగదుడు వాళ్ళతో పాటే ఉన్నాడు గాబట్టి, ఆయనను వాళ్ళ టీమ్ లీడ్‌ని వాళ్ళు అడిగారు. మధువులు కావాలి అని పార్టీ చేసుకోడానికి. తతః కుమారః తాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ అనుమాన్య దదౌ తేషాం విసర్గం మధుభక్షణే. తతః ఇంక మన అంగద కుమారుడు ఏం చేశాడంటే, వాళ్ళ టీమ్‌లో ఉన్న వృద్ధులు జాంబవంతుడు మొదలైన కపులందరూ ఎవరున్నారో, వాళ్ళను అనుమాన్య, వాళ్ళ అనుజ్ఞ పుచ్చుకుని, తేషాం మన వానరులందరికీ గూడా మధుభక్షణే ఆ మధువులను సేవించడం కోసము విసర్గం దదౌ అనుజ్ఞ ఇచ్చాడు. తన మంత్రులను సంప్రదించి ఆయన తన టీమ్‌లోని వాళ్లకు అనుమతి ఇచ్చాడు మధువులను తినడానికి. తతః చ అనుమతాః సర్వే సంప్రహృష్టాః వనౌకసః ముదితాః ప్రేరితాః చాపి ప్రన్యుత్యంతః అభవన్ తదా. తతః ఇంక చ వాళ్ళు సర్వే అందరూ మన వనౌకసులు, వనాల్లో నివసించేవాళ్ళు, అనుమతాః ఆ విధంగా తమ టీమ్ లీడ్ రాకుమారుడు అంగదుడి నుంచి అనుమతి పొందిన వాళ్ళై సంప్రహృష్టాః ఎంతో సంతోషించారు. ముదితాః ఎంతో మోదం పొందారు. ప్రేరితాః ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. ఎక్సైట్ అయ్యారు బాగా. ఇంకా ప్రనృత్యంతః ఇంక నాట్యాలన్నీ ఇంక గంతులు వేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆటలన్నీ ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళ గంతులు ఎట్లా ఉన్నాయి అంటే, గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, విచరంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రలపంతి కేచిత్. గాయంతి కేచిత్ అంటే కొంతమంది గాయంతి గట్టిగా పాటలు పాడుతూ ఉన్నారు. కేచిత్ కొంతమంది ప్రణమంతి వాళ్ళు వంగి వంగి నమస్కారాలన్నీ చేస్తూ ఉన్నారు. లేదా ఆ పక్కన వాళ్ళ వైపుకి వంగుతూ ఉన్నారు. కేచిత్ కొంతమంది నృత్యంతి నాట్యాలన్నీ చేస్తూ ఉన్నారు. కేచిత్ కొంతమంది ప్రహసంతి గట్టిగా నవ్వుతూ ఉన్నారు. కేచిత్ కొంతమంది పతంతి కింద మీద పడుతూ ఉన్నారు. కేచిత్ కొంతమంది విచరంతి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కేచిత్ కొంతమంది ప్లవంతి గాల్లోకి ఎగురుతూ ఉన్నారు, దూకుతూ ఉన్నారు. కేచిత్ కొంతమంది ప్రలపంతి రకరకాలుగా వాగుతూ ఉన్నారు. కొంతమంది ఎగురుతున్నారు, కొంతమంది దూకుతున్నారు, కొంతమంది ఏదో గబగబా పరిగెడుతున్నారు, కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, కొంతమంది పాడుతున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఈ రకంగా నాట్యాలన్నీ చేస్తూ, గానాలన్నీ చేస్తూ హడావిడిగా అల్లరి చేస్తూ ఉన్నారు మన వాళ్ళందరూ. పరస్పరం కేచిత్ ఉపాశ్రయంతే, పరస్పరం కేచిత్ ఉపాక్రమంతే, పరస్పరం కేచిత్ ఉపబ్రువంతే, పరస్పరం కేచిత్ ఉపారమంతే. ఒకళ్ళతో ఒకళ్ళు కొంతమంది దగ్గరగా వెళ్లి మరి మాట్లాడుతూ ఉన్నారో, పాటలు పాడుతూ ఉన్నారో ఏంటో. కొంతమంది పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్లి ఉపాక్రమంతే వాళ్ళ మీద మీద పడిపోతూ ఉన్నారు. లేదా కొంతమంది పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్లి రకరకాలుగా వాళ్ళతో ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. లేదా కొంతమంది మిగిలిన వాళ్ళతో వాళ్ళేదో చేస్తూ ఉంటే వీళ్ళు పోయి ఆపుతూ ఉన్నారు.
వీళ్ళు పక్కన వాళ్ళని పలకరించడం, మాట్లాడడం, వాళ్ళ మీద మీద పడిపోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని లాగడము, వాళ్ళని ఆపడము, ఏంటేంటో చేస్తూ ఉన్నారు. తాగుతూ ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. ద్రుమాత్ ద్రుమం కేచిత్ అభిద్రవంతే క్షితౌ నగాగ్రాత్ నిపతంతి కేచిత్ మహీతలాత్ కేచిత్ ఉదీర్ణవేగాః మహాద్రుమాగ్రాణి అభిసంపతంతి. కేచిత్ కొంతమంది ఒక చెట్టు పై నుంచి ఒక చెట్టు పైకి ఎగురుతూ, దూకుతూ ఉన్నారు. కొంతమంది ఆ చెట్ల పైనుంచి భూమి పైకి దూకుతూ ఉన్నారు. కొంతమంది భూమి పైనుంచి పైకి వేగంగా చెట్ల పైకి గెంతుతూ ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, చెట్ల పైనుంచి భూమి పైకి, భూమి పైనుంచి చెట్ల పైకి, ఒక చెట్టు పైనుంచి ఒక చెట్టు పైకి, ఆ చెట్టు పైనుంచి చిటారు కొమ్మల దగ్గరికి, అక్కడి నుంచి భూమి పైకి అట్లా వాళ్ళు ఎగురుతూ, దూకుతూ ఇంక ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. గాయంతమన్యః ప్రహసన్నుపైతి హసంతమన్యః ప్రరుదన్నుపైతి రుదంతమన్యః ప్రణుదన్నుపైతి నుదంతమన్యః ప్రణదున్నుపైతి. కొంతమంది గాయంతం ఎవరో పాటలు పాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి ప్రహసన్ గట్టిగా నవ్వుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఎవరో గట్టిగా నవ్వుతూ ఉంటే కొంతమంది వాళ్ళ దగ్గరికి గట్టిగా ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది గట్టిగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి కొంతమంది తోస్తూ వెళ్తూ ఉన్నారు. ఎవరో పక్కన వాళ్ళని తోస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లి గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఈ రకంగా ఏంటేంటో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు హడావిడిగా ఆటలన్నీ ఆడుకుంటూ ఉన్నారు. సమాకులం తత్ కపిసైన్యమాసీత్ మధు ప్రపాన ఉత్కట సత్వచేష్టం నచ్చ అత్ర కశ్చిత్ న బభూవ మత్తః నచ్చ అత్ర కశ్చిత్ న బభూవ తృప్తః. ఇంకా అక్కడ తత్ కపి సైన్యము ఆ కపి సైన్యం అంతా గూడా సమాకులమాసిత్ కోలాహలంగా ఉన్నది. మధుప్రపాన ఉత్కట సత్వచేష్టం ఆ మధువులను సేవిస్తూ ఉత్కటము బాగా ఉద్ధతితో ఉండి మహాబలంగా ఏవేవో చేస్తూ ఉన్నారు వాళ్ళు. అక్కడ కశ్చిత్ ఒక్కడు కూడా మత్తులో లేకుండా ఉన్నవాడన్నది లేదు. ప్రతివాడు మత్తెక్కి ఉన్నాడు. అత్ర కశ్చిత్ ఒక్కడు గూడా తృప్తిగా లేనివాడన్నవాడు లేడు. ప్రతివాడు మత్తులో ఉన్నాడు. ప్రతివాడు తృప్తిగా ఉన్నాడు. ప్రతివాడు ఏంటో ఆటలన్నీ ఆడుకుంటూనే ఉన్నాడు. తతః వనం తత్ పరిభక్ష్యమాణం ద్రుమాంశ్చ విధ్వంసిత పత్రపుష్పాన్ సమీక్ష్య కోపాత్ దధివక్త్రనామ నివారయామాస కపిః కపీన్ తాన్. తతః ఇంక పాపము ఆ మధువనానికి ఒక వనపాలకుడున్నాడు. ఆయన పేరు దధివక్త్రుడు లేదా దధిముఖుడు. ఆయన పనైతే ఆయన చెయ్యాలి కదా! ఈ మొత్తం మధువనాన్ని దుంపనాశనం చేస్తూ ఉంటే అక్కడ ఆ వనంలో ఉన్న మధువులన్నింటిని ఈ రకంగా భక్షిస్తూ ఉంటే, పోనీ మధువులను భక్షించి క్వైట్‌గా పార్టీ చేసుకో. నువ్వు చేసుకుంటే పార్టీ చేసుకున్నావులే గానీ, క్వైట్‌గా చేసుకో. కొంచెం అక్కడున్న మధువులను తీసుకో. నువ్వు తాగినంత తాగు. ఇంకా అక్కడి నుంచి నీ సంగతి నువ్వు చూసుకొని వెళ్ళిపో. అట్లా గాదు. తాగినంత తాగడము, పెద్దగా గోల జెయ్యడము, వాళ్ళని వీళ్ళని తోస్తూ ఉండడము, పాటలు, నాట్యాలు, అరుపులు, కేకలు, నవ్వులు, ఏడుపులు వీటన్నిటితో పాటు అక్కడ చెట్లను, లతలను, వాటికున్న పువ్వులను, ఆకులను మొత్తాన్ని అన్నింటిని విధ్వంసం చేస్తూ ఉన్నారు. కొమ్మలు తెంపుతూ, పూలు రాలుస్తూ, పిందెలన్నీ విరిచేస్తూ, చెట్లన్నింటిని, తీగలన్నింటిని లాగేస్తూ రకరకాలుగా మొత్తాన్ని మధువనాన్నంతా పాడు చేస్తూ ఉన్నారు. దాన్ని సమీక్ష చూసేసరికి కోపమొచ్చింది మన వనపాలకుడికి, దధిముఖుడికి. ఆయన ఆ కపి తాన్ కపీన్ ఈ కపులను నివారయామాస ఆపడానికి పాపం చాలా ప్రయత్నం చేశాడు. సహ తైః ప్రవృద్ధైః పరిభర్త్స్యమానః వనస్య గోప్తా హరివీరవృద్ధः చకార భూయః మతిం ఉక్రదేజాః వనస్య రక్షాం ప్రతి వానరేభ్యః. సహ మనవాడు దధిముఖుడు పాపము
ప్రవృద్ధైః తైః బాగా ఉద్ధతితో ఉన్న మన అంగదుడు, ఆయన టీమ్ మెంబర్స్‌తో పరిభర్త్స్యమానః వాళ్ళు ఇంకా ఈయనను బెదిరించడం మొదలుపెట్టారు. ఈయన పాపం వెళ్లి అట్లా అల్లరి చేయొద్దు, గోల చేయొద్దని వాళ్ళని ఆపుతూ ఉంటే, ఈయనను బెదిరించడం, ఈయన పైన కోపం తెచ్చుకోవడం ఇంకా ఆ రకంగా వేళ్ళు చూపించి ఆయన్ని "వెళ్ళు వెళ్ళు నీకెందుకు" అని అంటూ ఇవన్నీ చేస్తూ ఉండడంతో పాపం ఆ వనం యొక్క గోప్త, వనరక్షకుడు, హరివీరుల్లోనే వృద్ధుడు పెద్దవాడు పాపము దధిముఖుడు, ఆ ఉగ్రమైన తేజస్సుతో ఉన్నవాడు, ఆ వనాన్ని ఎట్లా రక్షించాలి అని దాని గురించి ఈ వానరేభ్యః వీళ్ళు ఈ వానరులందరూ ఆ వనాన్ని దుంపనాశనం చేస్తున్నారే, వాళ్ళ నుంచి ఈ వనాన్ని ఎట్లా కాపాడాలి అని భూయః ఎంతో గొప్పగా ఆయన కష్టపడి ఒక మతిని చకార ఆలోచన చేసుకున్నాడు. చెప్తే వినట్లేదు ఏం చెయ్యాలని ఆలోచించుకున్నాడు. అయినా గూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడాయన. ఉవాచ కాంశ్చిత్ పరుషాణి దృష్టం అసక్తమన్యాన్శ్చ తలైః జఘాన సమేత్య కైశ్చిత్ కలహం చకార తథా ఏవ సామ్నా ఉపజగామ కాంశ్చిత్ పాపం ఒక్కడు ఆయనకు కొంతమందున్నారు ఆయనతో పాటు వనపాలకులు కొంతమందున్నారు. ఏదో వనాన్నంట మెయింటైన్ చేస్తారు గానీ, ఇటువంటి ఇంకా అసల అడ్డు అదుపు లేకున్న గ్యాంగ్‌ని కంట్రోల్ చేయడం ఆయనకి కష్టంగుంది. ఈ పబ్లిక్‌ని కంట్రోల్ చేయడం కష్టంగుందాయనకి. అందుకని ఆయనేం చేస్తున్నాడు పాపము ఇంకా ప్రతి ఆడి దగ్గరికి పరిగెడుతున్నాడు. ఆ మధువులని తాగినంత తాగి, ఆ చెట్లను పీకినంత పీకి, కొమ్మల్ని విరిచినంత విరిచి, ఇంకా అరుస్తూ, అల్లరి చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రతి వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నాడాయన. కాంశ్చిత్ కొంతమంది దగ్గరికి వెళ్లి, పరుషాణి ఉవాచ గట్టిగా తిడుతున్నాడు నోటికొచ్చినట్టు. దృష్టః బాగా దృఢంగా, బలంగా, మహా కోపంగా గట్టిగానే వాళ్ళని తిడుతూ ఉన్నాడు. అన్యాన్ ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్లి, వాళ్ళు కొమ్మలవన్నీ విరిచేస్తూ ఉంటే, మధువులన్నింటిని చెదరగొడుతూ ఉంటే, పూలన్నీ రాలుస్తూ ఉంటే, ఈయన తలైహి అరచేతులతో వాళ్ళని జఘాన కొడుతూ ఉన్నాడు. అసక్తం వాళ్ళని చేతులు దులుపుతూ, వాళ్ళ చేతుల పైన కొడుతూ, పాపము చెట్లు, లతలవన్నీ విరిచేస్తూ ఉంటే ఆపుతూ ఉన్నాడు. అట్లా గూడా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ చేతులు కాళ్ళకి అడ్డం బడి. కైశ్చిత్ కొంతమందితో సమేత్య కలిసి కలహం చకార గట్టిగానే గొడవలు పెట్టుకుంటున్నాడు. ఆగండి, ఆగండి అంటే వాళ్ళు వినకపోతే కొడుతున్నాడు. ముందు తిట్టి చూస్తున్నాడు. తిడితే గూడా వాళ్ళు వినకపోతే కొడుతున్నాడు. కొడితే గూడా వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళతో దొమ్మికి దిగుతున్నాడు పాపమాయన. పెద్దవాడు. తదా ఏవ అట్లానే కొంతమందితో కాంశ్చిత్ సామ్నా ఉపజగామ మంచి మాటలు చెప్తే వింటారేమో అనే అట్లా గూడా ట్రై చేస్తున్నాడాయన. అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. సహ తైః మదాత్ అప్రతివార్య వాక్యైః బలాత్ చ తేన పరివార్యమాణైః ప్రదర్శితః త్యక్తభయైః సమేత్య ప్రకృష్యతే చాపి అనవేక్ష్య దోషం. సహా పాపం మన దధిముఖుడో పెద్దవాడో మదంతో ఉన్నారు. మత్తెక్కి ఉన్నారు. మద్యపానం చేసి మధువులన్నీ సేవించి మనవాళ్ళు. అటువంటి తైహి వాళ్ళ చేత అప్రతివార్య వాక్యైః ఈయన వద్దు, వద్దు, వద్దు అని చెప్తే వింటున్నారా వాళ్ళు? వినట్లేదు. పైగా మహా బలంతో ఉన్నారు. వాళ్ళసలే మదంతో ఉన్నారు. పైగా బలంతో ఉన్నారు బాగా. ప్రతివార్యమాణైః తేన ఈయన చేత వద్దు, వద్దు, వద్దు అని ఈయన ఆపేస్తూ ఉంటే, వాళ్ళు గూడా అంత ఉద్ధతితో ప్రదర్శితము పాపమీన ఈయనను గూడా వాళ్ళు బానే కొట్టినట్టున్నారు. తిట్టినట్టున్నారు. తోసేసినట్టున్నారు. ఎందుకంటే ఈయన తిడితే వాళ్ళు తిడుతున్నారు. ఈయన కొడితే వాళ్ళు కొడుతున్నారు. ఈయన గొడవలకి దిగితే వాళ్ళు గూడా దొమ్మికి బయలుదేరొచ్చారు. ఆ విధంగా ఈయన గూడా పాపం చాలా దెబ్బలు తిన్నాడు. వాళ్ళెట్లా ఉన్నారు మన హనుమంతుడు వీళ్ళందరూ త్యక్త భయైః భయం అన్నది లేకుండా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళందరూ సమైత్య కూడి మన దధిముఖుడి పైన ఇట్లా విరుచుకుని పడేసరికి అంత మాత్రమే గాదు. వాళ్ళందరూ హనుమంతుడు, అంగదుడు వాళ్ళందరూ కలిసి బాగా తాగి మత్తెక్కి దోషం అనవేక్ష అపి అసలు ఇది తప్పు అని గూడా చూసుకోకుండా ఆయన్ని పెద్దవాడిని పట్టుకొని ప్రకృష్యతే కింద పడేసి ఈడుస్తున్నారు గూడా.
ఆయన్ని చేతులతో, కాళ్ళతో లాగుతున్నారు, కింద పడేసి ఈడుస్తున్నారు. ఇంకా ఆయనకొచ్చింది దుఃఖము. నఖైః తుదంతః దశనైః దశంతః తలైః చ పాదైః చ సమాపయంతః మదాత్ కపింతం కపయః సమగ్రాః మహావనం నిర్విషయం చ చక్రుః. వాళ్ళేం చేశారు, మన హనుమంతుడు, అంగదుడు, మిగిలిన వాళ్ళందరూ, నలుడు, నీలుడు, కుముదుడు వాళ్ళందరూ చాలా మందున్నారు. వాళ్ళందరూ గోర్లతో ఈయనని రక్కుతూ ఉన్నారు, మన దధిముఖుడిని. దశంతః దశనైః పళ్ళతో కొరుకుతూ ఉన్నారు. పాదైః తలైః సమాపయంతః అరకాళ్ళతో, అరచేతులతో చరుస్తూ ఉన్నారు. మదంతో మన కపయః కపులు సమగ్రాః అందరూ కలిసి తం కపిం మన మహాకపిని, మన దధిముఖుడిని పాపము ఆ విధంగా చేతులతో, కాళ్ళతో కొడుతూ, పళ్ళతో కొరుకుతూ, గోర్లతో గీరుతూ అక్కడికి ఆగకుండా, ఈలోగా ఆ వనాన్ని గూడా వాళ్ళేం ఊరుకోలేదు. ఆ మహావనాన్ని మొత్తం నిర్విషయం చక్రుహు, అసలక్కడ చెట్లు, పూలు, కాయలు, లతలు ఏమీ లేకుండా అయోమయంగా తయారు చేశారు. ఇంకా మన దధిముఖుడు ఒక్కడు, కొంతమంది ఆ వనపాలకులతోటి వీళ్ళని అడ్డగించడం ఆయన వల్ల గాక, ఇంకేదైనా ప్లాన్ బి ఆలోచించుకోవాలి గదా! అందుకని ఆయనేం చేస్తాడో చూద్దాము. సహ కథంచిత్ విముక్తః తైః వానరైః వానరర్షభః ఉవాచ చ ఏకాంతమాశ్రిత్య భృత్యాన్ శ్వాన్ సముపాగతాన్. మన వానర శ్రేష్ఠుడు దధిముఖుడు సహా ఆయన కథంచిత్ ఏదో విధంగా పాపము తైః వానరైః విముక్తః వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకున్నాడు ఫైనలీ. ఇంకా ఏకాంతమాశ్రిత్య కొంచెం దూరంగా ఈ గ్యాంగ్‌కి, ఇంత మరి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న వాళ్ళకి దూరంగా వెళ్ళాడు. తన భృత్యులందరిని రౌండప్ చేసుకున్నాడు. ఆయనకో చిన్న టీముంది. వాళ్ళాయన దగ్గరికి పరిగెత్తుకుంటొచ్చారు. వాళ్ళతో ఏకాంతంలో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఆయన పాపం చెప్పి చూసాడు, కొట్టి చూసాడు, తిట్టి చూసాడు, బతిమలాడి చూసాడు. ఎన్ని చేసినా సరే వాళ్ళు వినకపోగా, ఆ మధువనాన్నంతా అట్లా నాశనం చేస్తూ, ఈయనను గూడా కొట్టి, గీరి, కొరికి, కింద వేసి ఈడిస్తే, ఎట్లో ఒకట్ల తప్పించుకుని, కొంచెం దూరంగా వెళ్లి వీళ్ళకు మన భృత్యులతోటి, ఆయన టీమ్ మెంబర్స్ తోటి ఇట్లా మాట్లాడుతున్నాడు. వాళ్ళకేం చెప్పాడంటే, ఏతే తిష్టంతు గచ్చామః భర్తా నః యత్ర వానరః సుగ్రీవః విపులగ్రీవః సహ రామేణ తిష్టతి సర్వం చ ఏవ అంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే. ఊరుకుంటానేంటి? అమర్షి వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్. ఇష్టం మధువనం హి ఏతత్ పార్థివస్య మహాత్మనః పితృపైతామహం దివ్యం దేవైః అపి దురాసదం. సహ వానరాన్ ఇమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుషః ఘాతయిష్యతి దండేన సుగ్రీవః స సుహృజ్జనాన్. వధ్యాః హి ఏతే దురాత్మానః నృపాజ్ఞ పరిభావినః అమర్ష ప్రభవః రోషః సఫలః నః భవిష్యతి అన్నాడు. ఆయనకు అంత కోపం వచ్చింది పెద్దాయన గారికి. ఏతే తిష్టంతు, వీళ్ళనిక్కడనే ఉండని, వీళ్ళనిక్కడనే ఉండని, కానీ మనమే పోదాము గచ్చామహ. చెప్తే వాళ్ళు మాట వినట్లేదు, వెళ్ళగొడదామంటే అసలు వాళ్లకు ఇంత ఉద్ధతితో ఉన్న ఈ మదం ఎక్కి ఉన్న వాళ్ళకు మనం చెప్పింది వినిపించట్లేదు, మన వల్ల కావట్లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, వీళ్ళని పోని, వీళ్ళు ఇక్కడే ఉన్నాయి, మనమే పోదాం. ఎక్కడైతే ఆ వానరుడు సుగ్రీవుడు, ఆ విపుల గ్రీవం కలిగిన వాడు, మన భర్త, మన ప్రభువు, మన రాజుగారు ఉన్నారో, మన రాముడితో పాటు ఎక్కడ ఉన్నాడో సుగ్రీవుడు, అక్కడికే పోదాం, మనమే పోదాం. పోయి రాజుగారికే చెప్దాం ఈ విషయం, సర్వం చెప్దాం. మొత్తము ఈ అంగదుడు ఈ రకంగా ఆ టీంని కంట్రోల్ చేయట్లేదు, ఆయననే పైగా లీడింగ్ చేస్తున్నాడో, మొత్తం అంతా మధువనాన్ని దుంపనాశనం చేస్తున్నాడు, మొత్తం చేసిందంతా అంగదుడే అని అంగదుడి పైనే నేరారోపణ చేద్దాము. మనం పొయ్యే అంగదుడి పైన కంప్లైంట్ చేద్దాము, దోషం మొత్తం అంగదుడిదే అని చెప్తాము. అప్పుడు మన అమర్షి అసహనం బాగా ఎక్కువ సుగ్రీవుడికి. ఆయన ఏం చేస్తాడంటే, ఇంక తట్టుకోలేక
ఇంత పని చేశారా వీళ్ళు అని. ఆ మాట వింటూనే ఈ వానరులందరినీ మన అంగదుడిని, జాంబవంతుడిని, హనుమంతుడిని వీళ్ళందరినీ ఘాతయిష్యతి ఆయనే చంపించేస్తాడు పట్టు. ఈ అంగదుడిని ముఖ్యంగా ఈ అంగదుడు గదా! ఆ మద్యమంతా సేవిస్తాం, మధువులన్నీ పానం చేస్తామంటే సరే అన్నాడు. పైగా వాళ్ళని ఆపట్లేదు. ఏదో కొంచెం పుచ్చుకుని పోతే నేను గూడా ఏమనేవాడిని గాదు. కానీ అట్ట చేయట్లేదు వాళ్ళు కాబట్టి. పోయి చెప్తాను. అంగదుడిని చంపించేస్తాడు రాజుగారు కోపంతో అప్పుడు సరిపోతుంది. ఇష్టం వచ్చినట్టు మధువనాన్ని వీళ్ళు దుంపనాశనం చేస్తున్నారు. అది ఆ పార్థివుడికి, మన రాజుగారికి, ఆ మహాత్ముడికి ఎంత ఇష్టము ఆ మధువనము. ఆ! పైగా తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి వస్తూ ఉన్న దివ్యమైన వనమిది. అసలు దేవతలు గూడా దీని జోలికి రారు. అటువంటిది ఇంక వీళ్ళు చూసావా ఎట్టా చేస్తున్నారో? ఇంక ఆయనేం చేస్తాడంటే మన రాజుగారే, ఈ వానరులందరిని మొత్తం ఈ మధువులతో వాటిపైన ప్రేమలతో ఉండి అసలు వీళ్ళు చేసిన పనికి ఎప్పుడో పోయారు వీళ్ళ సంగతయిపోయింది. అయిపోయారు వీళ్ళందరూ గతాయుషః. ఇంక పోయారా వీళ్ళు. మన సుగ్రీవుడు ఆ అంగదుడిని, అంగదుడి సుహృత్తులతో పాటు, ఫ్రెండ్స్‌తో పాటు మొత్తం అంగదుడు, ఆయన ఫ్రెండ్స్ మొత్తం గ్యాంగ్‌ని ఘాతయిష్యతి దండిస్తాడు, చంపేస్తాడు పట్టు. మనం ఏమి చేయలేం వీళ్ళని. వీళ్ళసలు లొంగేటట్టు లేరు. పోయి రాజుగారికే చెప్దాం ఆయనే చూసుకుంటాడు. ఏతే దురాత్మానః ఈ దుర్మార్గులు నృపాజ్ఞ పరిభావినః రాజుగారి ఆజ్ఞను కూడా అతిక్రమించి వాళ్ళిష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. రాజుగారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మధువనాన్ని మొత్తాన్ని పాడు చేస్తుంటే రాజుగారు ఊరుకుంటాడేంటి? వాళ్ళందరూ ఏతే వధ్యాహ హి వధార్హులు. మొత్తం అందరూ చావడానికే వచ్చారిక్కడికి. చస్తారిప్పుడు రాజుగారి చేతిలో. అమర్ష ప్రభవః నః రోషః ఇంత తట్టుకోలేని కోపం మనకొస్తున్నది గదా! దీనికి మనం చేయగలిగిందేమి లేదు. మనకంత శక్తి లేదు. కానీ పోయి రాజుగారికి చెప్తే మన కోపము సఫలమవుతుంది పట్టు. ఆయన జూసుకుంటాడు మనకు గాదిక్కడ అని అనుకున్నారు పాపము. ఏవముక్త్వా దధిముఖః వనపాలాన్ మహాబలః జగామ సహసా ఉత్పత్య వనపాలైః సమన్వితః. ఈ విధంగా చెప్పి మన దధిముఖుడు, మన మహాబలుడు వనపాలకులందరితో కలిసి సహసా వెంటనే ఉత్పత్త్యా గాల్లోకి ఎగిరాడు ఆకాశంలో. ఇంక వేగంగా మన సుగ్రీవుడెక్కడున్నాడో అటువైపుకి జగామ బయలుదేరొస్తూ ఉన్నాడు. నిమేషాంతర మాత్రేణ సహ హి ప్రాప్తః వనాలయః సహస్రాంశు సుతః ధీమాన్ సుగ్రీవః యత్ర వానరః. చాలా తొందరలోనే ఆ మధువనం ఇంకెంతో దూరంలో లేదిక్కడికి. మన సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు ఉన్న ఏ ప్రాంతం ఉన్నదో అక్కడికి చాలా దూరం కానే గాదు. చాలా దూరంలో లేదు. కాబట్టి మన వానరులందరూ గూడా ఎక్కడైతే మన వనాలయుడు, వనౌకసుడు, సుగ్రీవుడు సహస్రాంశువులతో ఉన్నవాడు సూర్యుడికి పుత్రుడై ఉన్నాడో ఆ ధీమంతుడు, ఆయన ఉన్న చోటికి, ఆ వానరుడున్న చోటికి వాళ్ళు చాలా తొందరలోనే వచ్చారు. రామంచ లక్ష్మణంచ ఏవ దృష్ట్వా సుగ్రీవం ఏవ చ సమప్రతిష్ఠాం జగతీం ఆకాశాత్ నిపపాతః. ఎక్కడైతే రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఉన్నారో ఆ ప్రాంతానికొచ్చేసరికి వాళ్ళు కనిపించేసరికి మన దధిముఖుడు ఆయనతో పాటు వచ్చిన వనపాలకులందరూ గూడా సమప్రతిష్ఠాం జగతీం సమతలంగా ఉన్న భూమి చూసుకున్నారు. అక్కడ ఆకాశం నుంచి నిపపాత దిగారు. సన్నిపత్య మహావీర్యః సర్వైః తైః పరివారితః హరిః దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః సహ దీనవదనః భూత్వా కృత్వా శిరసి చ అంజలిం సుగ్రీవస్య శిభో మూర్ధ్నా చరణౌ పర్యపీడయత్. ఇంక మన మహావీరుడు దధిముఖుడు తైః సర్వైః పరివారితః అందరితో పాటు కలిసి సన్నిపత్య అక్కడ దిగాడు. మన హరి దధిముఖుడు ఆ వనపాలకులకు ప్రభువు వాళ్ళ లీడ్. ఆ వనపాలకులందరితో సహా కలిసి ముఖం దీనంగా పెట్టుకుని ఎందుకు అంటే, నీకొక్క పని జెప్పాను. నీకు ఆ మధువనాన్ని కాపాడమని ఆ జాబ్ ఇచ్చాను. ఏం చేసావు నువ్వు ఆ జాబ్‌లో?
ఆ మొత్తం వనమంతా పాడైపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నావా అని రాజుగారు ఒకవేళ శిక్షిస్తే? కాబట్టి భయపడుతూ దీనంగా ముఖం బెట్టుకుని, చేతులు కట్టుకుని, తలపైన బెట్టుకుని నమస్కారం చేస్తూ సుగ్రీవుడి దగ్గరికి వచ్చి ఆయన శుభకరమైన పాదాల పైన తల ఆనించి నమస్కారం చేశాడు. తతః మూర్ధ్నా నిపతితం వానరం వానరర్షభః దృష్ట్వా ఏవ ఉద్విగ్న హృదయః వాక్యం ఏతత్ వాచః. ఆ విధంగా దిగులు పడుతూ ఎంతో దీనంగా వచ్చి గబగబా తన మొత్తం పాలకులతో పాటు, ఆ వనరక్షకులతో పాటు వచ్చి కాళ్ళ పైన పడి ఆయన ఈ విధంగా ఉండేసరికి ఏం జరిగిందో అర్థం కాలేదు సుగ్రీవుడికి. మన వానర శ్రేష్ఠుడు ఆ వానరుడితో దదిముఖుడితో ఈ విధంగా ఆయన కింద పడగానే కాళ్ళపైన చూస్తూనే ఆయన మనసంతా ఉద్వేగం చెందింది. మన దదిముఖుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఉత్తిష్టోత్తిష్ట కస్మాత్ త్వం పాదయోః పతితః మమ అభయంతే భవేత్ వీరా సర్వం ఏవ అభిధీయతాం. లే 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 లే. ఎందుకట్లా నా కాళ్ళ మీద పడ్డావు? నీకేమి పర్వాలేదులే, ఏమి గాదు, పర్వాలేదు, భయం లేదు. జరిగిందేంటో మొత్తం జెప్పు. ఓ వీరుడా అని అన్నాడు. లేలే ఎందుకట్లా కాళ్ళ పైన పడ్డావు? ఏం జరిగిందో చెప్పు, భయం లేదులే అన్నాడు. సహ తు విశ్వాసితః తేన సుగ్రీవేణ మహాత్మనా ఉద్ధాయ సుమహాప్రాజ్ఞః వాక్యం దదిముఖః అబ్రవీత్. ఈ విధంగా మహాత్ముడైన సుగ్రీవుడి చేత విశ్వాసపూర్వకంగా పలుకబడ్డవాడై ఆ మహాప్రాజ్ఞుడు దదిముఖుడు ఉద్ధాయ లేచి ఈ మాటలను మన సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు. ఏం భయం లేదు, లేలే ఏం జరిగిందో చెప్పు అంటే ఇంక ధైర్యంగా లేచాడు ఆయన చెప్పడానికి. ఆయన ఏం చెప్తున్నాడంటే, రాజా నయేవ వృక్షరజసా రాజన్ నత్వయా నాపి వాలినా వనం నిసృష్టపూర్వం హి భక్షితం తచ్చ వానరైః ఏభిః ప్రదర్శితాః చ ఏవ వానరాః వనరక్షిభిః మధూని అచింతయిత్వా ఇమాన్ భక్షయంతి పిబంతి చ శిష్టమాత్ర అపవిద్యంతి భక్షయంతి తథా అపరే నివార్యమాణాః తే సర్వే భ్రువః వై దర్శయంతి హి ఇమే హి సంరబ్ధతరాః తదా తైః సంప్రదర్శితాః వారయంతః వనాత్ తస్మాత్ క్రుద్ధైః వానరపుంగవైః తతః తైః బహుభిః వీరైః వానరైః వానరర్షభా సంరక్తనయనైః క్రోధాత్ హరయః ప్రవిచాలితాః. రాజా మీ నాన్న వృక్షరజసుడు ఆయన గాని, నువ్వు గాని, మీ అన్నగారు వాలి గాని, మీరెవరైనా సరే వానరులకు ఇట్లా ఆ మధువనంలోకి ప్రవేశించడానికి, దాన్ని ఇట్లా భంగం చేయడానికి అధికారం ఇచ్చారా? మీ ఎవరి చేతనైనా సరే ఆ విధంగా వానరులెవరికైనా ఆ మధువనంలోని మధువులు భక్షించడానికి అనుజ్ఞ ఉన్నదా? లేదు గదా! అయినా గూడా చూసావా? ఏ అధికారము, ఏ అనుమతి లేకుండానే, రాజాజ్ఞ లేకుండానే ఏభిః వీళ్ళందరూ గూడా వనరక్షకుల చేత బెదిరించబడ్డా గూడా ఆ వానరులందరూ అదిగో వనపాలకులు చెప్తూ ఉన్న మాటను గూడా అచింతయిత్వ పట్టించుకోకుండా ఇమాన్ వీళ్ళందరూ గూడా మధుని భక్షయంతి మధువులను తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు. రాజా నీ ఆజ్ఞ లేకుండా ఈ వానరులందరూ మధువనంలోకి ప్రవేశించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మధువులను సేవిస్తూ ఉన్నారు. మేము వద్దు వద్దు అని వారిస్తుంటే కూడా వినట్లేదు. పోనీ తాగితే తాగారు, తాగిన తర్వాత మిగిలిందంతా కూడా వాళ్ళు అపవిద్యంతి పారేస్తూ ఉన్నారు. తింటే తింటున్నారు, లేతే పారబోస్తూ ఉన్నారు. వద్దు వద్దు అని నివారిస్తూ ఉంటే మాకు ఇంక కనుబొమలన్నీ ముడివేసి కోపంగా చూస్తూ ఉన్నారు. మా పైన కోపాలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నారు. అసలు ఎంత సంరబ్ధంతో ఉన్నారు అంటే ఉద్ధతితో వాళ్ళు హడావిడి అంతా ఇంత గాదు. వాళ్ళ చేత వద్దు వద్దు అని చెప్తూ ఉన్న నా వనపాలకులు గూడా దెబ్బలు తినవలసి వచ్చింది. వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఆ వానర వీరులందరూ ఓ వానరర్షభ రాజా కళ్ళన్నీ ఎర్రగా చేసి కోపంతో
మమ్మల్ని వెళ్ళగొడితే మేమందరము అక్కడి నుంచి పారిపోయి వచ్చాము. ఏవం ఏతే హతాః శూరాః త్వయి తిష్ఠతి భర్తరి కృత్స్నం మధువనం చ ఏవ ప్రకావం తైః ప్రభక్ష్యతే. త్వయి భర్తరి తిష్ఠతి, నువ్వు మాకు ప్రభువై ఉండగా, రాజుగారు ఉండగానే, ఏతే వీళ్ళందరి చేత మేము దెబ్బలు తిన్నాము రాజా. ఇంత గొప్ప వాళ్ళము, శూరులము, అదిగో వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినాల్సొచ్చింది నువ్వుండి గూడా మాకు. నీ పేరు చెప్తే గూడా వాళ్ళు భయపడలేదు రాజా. మొత్తం మధువనాన్ని వాళ్ళిష్టమొచ్చినట్టు భక్షిస్తూ ఉన్నారు అని ఆయన పాపం గట్టిగానే, మామూలు కంప్లెయింట్ గాదు, కొంచెం గట్టిగానే కంప్లెయింటే చేసాడాయన. అప్పుడేం జరిగిందో చూద్దాం. ఇంకప్పుడు ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభం అపృచ్ఛత్ తం మహాప్రాజ్ఞః లక్ష్మణః పరవీరః. మన దదిముఖుడిదంతా చెప్తూనే ఉన్నాడు. ఇంకా ఏడుస్తూ ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. రాజుగారికి ఇంకా గట్టిగానే కంప్లెయింట్ అంతా చేస్తూ ఉంటా, మన రాజుగారు ఇంకా ఏమనలేదు దదిముఖుడితో. ఈలోగా మన పరవీరహంత లక్ష్మణుడు, మహాప్రాజ్ఞుడు, ఇదంతా చూశాడు. చూసి ఆ వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడితో మన దదిముఖుడు ఈ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉంటే ఏంటో చెప్తున్నాడని తెలుస్తుంది. ఏం చెప్తున్నాడో, దేని గురించో ఆయన గోల మన లక్ష్మణుడికి అర్థం కాలేదు. ఆయన లేచి మన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మన సుగ్రీవుడితో అపృచ్ఛత్ ఏం జరిగింది అని కనుక్కుంటూ ఉన్నాడు. కిం అయం వానరః రాజన్ వనపః ప్రత్యుపస్థితః కంచ అర్ధం అభినిర్దిశ్య దుఃఖితః వాక్యం అబ్రవీత్. ఓ రాజన్ సుగ్రీవ, అయం వానరః, ఈ వానరుడు, వనపః, ఆ వనపాలకుడు, కిం ప్రత్యుపస్థితః, ఎందుకొచ్చాడు, కించ అర్థం అభినిర్దిశ్య, ఏ విషయం గురించి ఇంత దుఃఖంతో ఉన్నాడు, దేని గురించో బాధపడుతున్నట్టున్నదే మనవాడు, ఏమో చెప్తూ ఉన్నాడు కదా, ఏమి చెప్తున్నాడో అని మన లక్ష్మణుడు అడిగాడు. ఈ వనపాలకుడు ఎందుకని సుగ్రీవా ఇట్లా బాధపడుతున్నాడు, దేని గురించో ఏదో చెప్తూ ఉన్నాడు, ఎందుకొచ్చాడు, ఏం చెప్తున్నాడు అని లక్ష్మణుడు అడిగాడు. ఏవ ముక్తః తు సుగ్రీవః లక్ష్మణేన మహాత్మన లక్ష్మణం ప్రత్యువాచ ఇదం వాక్యం వాక్య విశారదః. ఈ విధంగా మన మహాత్ముడైన లక్ష్మణుడి చేత మన సుగ్రీవుడు అడుగబడ్డవాడై లక్ష్మణుడితో ఈ విధంగా బదులు పలుకుతూ ఉన్నాడు. చక్కగా చెప్పగలడాయన, విషయం మొత్తం విన్నాడు. అదిగో వాళ్ళందరూ వచ్చారు, మధువనాన్నంతా పాడు చేస్తున్నారు, నువ్వు ఉండి కూడా ఉపయోగం లేకుండా ఉన్నది, మేము చెప్తుంటే మా మాట వినట్లేదు, మమ్మల్ని కొట్టి మరీ వెళ్ళగొట్టేశారు. ఓహో ఆగమంటే ఇంకా కళ్ళన్ని పెద్దవి చేసి గుడ్లుర్మి చూశారు అని ఆయన ఇవన్నీ చెప్తే మన సుగ్రీవుడికి అర్థమైందేంటో చూడండి. ఆయనకి టెక్నికలీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎవరో కొంత వానరులు వచ్చి మధువనాన్ని చెడగొడుతూ ఉన్నారు కాబట్టి వానరులను శిక్షించాలి అని మన సుగ్రీవుడికి అర్థం అవ్వాలి అని మన దదిముఖుడు ఎక్స్పెక్ట్ చేశాడు పాపం. కానీ మన దదిముఖుడు చెప్పిందంతా విని మన సుగ్రీవుడు అందులో నుంచి అర్థం చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంగద ప్రముఖైః వీరైః హతం మధువనం కిల నామ్నా దదిముఖః నామ హరిః ప్రఖ్యాత విక్రమః దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్య తత్వతః అభిగమ్య తథా సర్వే పిబంతి మధు వానరాః నచాపి అదృష్ట్వా వైదేహీం విస్మృతాః పురుషర్షభ వనం దత్తవరం దివ్యం దర్శయేయుః వనౌకసః అన్నాడు. మన సుగ్రీవుడు ఇటు సైడ్ తిరిగి మన దదిముఖుడు ఏంటో చెప్తూనే ఉన్నాడు, పాపం ఏడుస్తున్నాడు, కళ్ళు తుడుచుకుంటున్నాడు, అరుస్తున్నాడు, ఏంటో చెప్తున్నాడు కంప్లైంట్లన్నీ. మన లక్ష్మణుడు ఏం జరిగింది అంటే, మన సుగ్రీవుడు లక్ష్మణుడి వైపు తిరిగి, అంగదుడు మొదలైన వాళ్ళందరూ మన వీరులు మధువనాన్ని పాడు చేస్తూ ఉన్నారుట. ఈ వచ్చిన ఆయన పేరు దదిముఖుడు, గొప్ప పేరున్న వానరుడు. ఈయనేం చెప్తున్నాడంటే, అంగదుడు వాళ్ళందరూ కలిసి ఆ మధువనాన్ని పాడు చేస్తూ ఉన్నారు అని చెప్పాడు. దానివల్ల తత్వతః ఏం జరిగిందో చూడు, పశ్య సౌమిత్రే, ఓ మహాబాహో,
మనవాడు చెప్తున్నదేంటి అంటే సీత దృష్ట. సీత కనిపించినట్టున్నది. అది ఇంతకీ జరిగింది. మన దదిముకుడికి కనుక్కోవడం తెలియలేదు. ఏం జరిగిందో ఆయనకు అర్థం కాలేదు. ఆయనది చాలా నేరోగా ఉన్నది. ఆయన జ్యూరిస్డిక్షన్ చాలా చిన్నది. ఒక బుజ్జి మధువనం ఉన్నది. దాన్ని మెయింటైన్ చేసే పని ఒకటున్నది. దానికి కష్టం వచ్చేసరికి అంతవరకే ఆయన ఫోకస్ చేస్తున్నాడు. కానీ మన రాజుగారు దాటి చూస్తున్నాడు. ఆయన వెంటనే అంగదుడు వాళ్ళు వెనక్కి రావడం అసలు లేట్‌గా వచ్చారు. పైగా మొత్తం భయమన్నది లేకుండా తనకిష్టమైన వనాన్ని పాడు జేస్తున్నారు. ఇంత జరగాలి అంటే వాళ్ళు పని సాధించుకుని వచ్చి ఉంటారు అని ఆయన చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా అసెస్ చేశాడు. చూసావా సౌమిత్రి అది వచ్చినాయన పేరు దదిముఖుడు. ఆయనేంటో అంగదుడు మొదలైన వాళ్ళందరూ మధువనాన్ని పాడు చేస్తున్నారని చెప్పారు. ఆయన చెప్పింది ఇంతే గాని, విషయం చూడు లక్ష్మణ, సీత కనిపించింది. అందుకనే ఆ విధంగా వాళ్ళందరూ అభిగమ్య తిరిగొచ్చి మన వానరులందరూ మధువులను తాగుతూ ఉన్నారు. ఒకవేళ వైదేహిని వాళ్ళు అదృష్ట్వా చూడకపోతే, వాళ్ళకి తెలివితేటలు లేవా? చదువుకోలేదా? మనవాళ్ళు సీత కనిపించకుండానే వెనక్కి తిరిగొచ్చి, ఈ విధంగా నాకిష్టమైన వనాన్ని పాడు చేస్తారా? దివ్యమైన ఏదో వరంగా మాకు ఇవ్వబడ్డ వనాన్ని వనౌకసులు ఈ రకంగా నా దర్శయేయుహు చెడగొట్టేవాళ్ళు కాదు. వాళ్ళు భయం లేకుండా మధువనాన్ని దుంపనాశనం చేస్తున్నారంటే, వాళ్ళు ధైర్యంగా పని సాధించుకుని వచ్చినట్టున్నారు. సీత కనిపించింది అని ఆయన విషయాన్ని చెప్పాడు. శ్రుత్వా కర్ణసుఖాం వాణీం సుగ్రీవ వదనాచ్యుతాం ప్రాహృష్యత వృషం రామః లక్ష్మణః చ మహాబలః. ఈ విధంగా సుగ్రీవుడి నోట్లో నుంచి వెలువడ్డ చెవులకు సుఖాన్ని కలిగించే మాటలను వింటూనే రాముడు, మన మహాబలవంతుడైన లక్ష్మణుడు ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఎంతో హర్షించారు. శ్రుత్వా దదిముఖస్య ఇదం సుగ్రీవః సంప్రకృష్య చ వనపాలం పునః వాక్యం సుగ్రీవః ప్రత్యభాషత. దదిముఖుడు చెప్పిన ఈ మాటలన్నీ మన సుగ్రీవుడు విన్నాడు. చాలా హర్షంతో ఉన్నాడు. మన దదిముఖుడికి ఎక్కువగా అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆయనకు ఏమి చెప్పాలో అంతవరకు ఆయనకు చెప్తూ ఉన్నాడు మన సుగ్రీవుడు. మన వనపాలకుడితో దదిముఖుడితో తిరిగి ఈ మాటను అన్నాడు. ఆయనేమన్నాడంటే మన సుగ్రీవుడు, ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనం తైః కృతకర్మభిః మర్షితం మర్శనీయంచ చేష్టితం కృతకర్మణాం. పోతే పోనీ దదిముఖ కళ్ళు తుడుచుకో, ఏడవకో. సోహమా నేను ప్రీతోస్మి చాలా సంతోషంగా ఉన్నాను. మంచి మాట చెప్పావు. నీకు ఏమి చెప్పావో విషయం నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమయ్యింది. అయితే అయ్యింది. వాళ్ళు ఆ వనాన్ని మొత్తాన్ని ఏదో అట్టా భుక్తం మొత్తం తిని పాడు చేస్తే గూడా పర్వాలేదు. వాళ్ళు చేసిన ఈ చేష్టితము వాళ్ళ చేష్ట మర్శనీయం. మనము సహించాలి. ఎందుకు అంటే వాళ్ళు కృతకర్మలు. వాళ్ళు కర్మ సాధించుకుని కృతం చేసుకునొచ్చారు. ఆ విధంగా కర్మ పూర్తి చేసుకునొచ్చిన వాళ్ళు ఏమి చేసినా సరే మనం తట్టుకోవాలి. కాబట్టి మర్షితంచ తట్టుకుంటున్నాను పో, నేను సహిస్తున్నాను, నేనేమనట్లేదు. వాళ్ళు చేయవలసిన పని చేసుకొనొచ్చారు. కాబట్టి వాళ్ళు చేసిన పనిని నేను తట్టుకుంటాను, నేను సహిస్తాను. అసలు యాక్చువల్‌గా వాళ్ళు ఈ పని సాధించుకొనొచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ పనేమో వాళ్ళేమి సాధించుకొనొచ్చారో నేనెందుకు ఆనందిస్తున్నానో నీకు అర్థం అయినా కాకపోయినా పర్వాలేదు. నీకో పని చెప్తున్నాను విను. ఇచ్ఛామి శీఘ్రం హనుమత్ప్రధానాన్ శాఖామృగాంతాన్ మృగరాజదర్పాన్ ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం శ్రోతుం చ సీతాధిగమే ప్రయత్నం. ఇచ్ఛామి నేనొకటి కోరుకుంటున్నాను. ఓ పని చెయి. ఇంక నెక్స్ట్ ఏం చెయ్యంటే, ఓ దదిముఖ శీఘ్రం వెనక్కి వెళ్ళు. హనుమత్ప్రధానాన్ హనుమంతుడు మొదలైన శాఖామృగాలు మన వానరాలందరూ మృగరాజు దర్పంతో ఉన్నారు. సింహంలాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళందరినీ ద్రష్టం చూడడం కోసం నేను ఇచ్ఛామి కోరుకుంటున్నాను. వెంటనే వాళ్ళని చూడాలనుకుంటున్నాను. వాళ్ళందరూ కృతార్థులు, పని సాధించుకునొచ్చారు. రాఘవులతో పాటు, రామలక్ష్మణులతో పాటు వాళ్ళని చూడాలి అని
వాళ్ళు సీతను సాధించడం గురించి చేసిన ప్రయత్నాన్ని శ్రోతం వినాలని కోరుకుంటున్నాను. వెళ్ళి వాళ్ళను పిలుచుకుని రా లేదా పంపించు అని ఆయన చెప్పారు. మనవాడు హ్మ్. అనుకున్న పని కాకపోగా మళ్ళీ ఇంకొక పని చేయవలసి వచ్చింది. మన శత్రువులకి మన రాజుగారి నుంచి మళ్ళీ ఒక మెసేజ్ తీసుకుని వెళ్ళి మనమే ఇవ్వాల్సొచ్చింది. అయితే అయ్యింది. మనం చేయవలసిన పని మనం చేశాము. మధువనాన్ని పాడు చేస్తూ ఉంటే, ఆ రౌడీస్, గూండాస్ అదిగో ఆ గూండాస్ అందరూ మధువనాన్ని పాడు చేశారండి అని చెప్పాను. అప్పుడు రాజుగారు ఏం చేయాలి? ఆ గూండాస్‌ని, రౌడీస్‌ని కంట్రోల్ చేయాలి. ఆయనేమో చేయకుండా పర్వాలేదు, నో ప్రాబ్లమ్, నాకిష్టమే, నేను ఒప్పుకుంటున్నాను, సహిస్తాను అన్నారు. సరే మంచిది, రాజు ఇష్టం. మనమేం చేస్తాం మధ్యలో? అనుకుని ఆయన దండం పెట్టి రాజుగారికి సహ ప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ వానరైః సహితః శూరైః దివమేవ ఉత్పపాతః. ఆయన సుగ్రీవుడికి, మన మహాబలవంతులైన రామలక్ష్మణులకు, రాఘవులకు నమస్కారం చేశాడు. మళ్ళీ తన వానరులతో పాటు కలిసి, మన శూరులతో పాటు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు. సహ ప్రవిష్టః మధువనం దదర్శ హరియుధపాన్ విమదాన్ ఉద్ధితాన్ సర్వాన్ మేహమానాన్ మధుదకం. ఆయన మధువనంలోకి ప్రవేశించాడు. ఇంక మన వాళ్ళందరూ హరియూధపులు తెల్లవారుతూ ఉన్నది ఈలోగా. విమదాన్ ఇంకా మదము, మత్తు దిగిపోయింది వాళ్లకు. ఏదో సాయంత్రానికి ఇక్కడికొచ్చినట్టున్నారు. ఇంక అదే పనిగా చాలా సేపు పార్టీ చేసుకున్నారు. ఇంక వీళ్ళేమో కంప్లెయింట్ చేయడానికి ఎళ్ళిపోతే, వాళ్ళు అక్కడే పడి నిద్రపోయినట్టున్నారు. చెట్ల కింద, వాటి కింద, భూమి పైన ఎక్కడో దగ్గర. చెట్ల పైనో, కొండల పైనో, బండల పైనో. తెల్లవారేసరికి ఆ మత్తు దిగిపోయింది. వాళ్ళందరూ లేచారు. మొత్తం అందరూ మధుతకాన్ని మేహమానాన్ బాత్రూమ్‌కెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే, ఆ బ్లడ్ సిస్టమ్‌లో ఉన్న ఈ ఆల్కహాలిక్ బెవరేజ్ అంతా ఏదున్నదో, అదంతా గూడా మరి ఏదో బాత్రూమ్‌కెళ్తే పోతుంది. ఇంక మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఈయన మళ్ళీ మధువనానికి వెళ్ళే సమయానికి వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు. సహ తాన్ ఉపాగమత్ వీరః బద్ధ్వా కరపుటాంజలిం ఉవాచ వచనం శ్లక్ష్ణం ఇదం హృష్టవత్ అంగదం. సహా ఆయన తాన్ ఉపాగమత్ వాళ్ళ దగ్గరికెళ్ళాడు మన వీరుడు. చేతులు కట్టుకున్నాడు. ఎందుకంటే రాజుగారు ఒక మెసేజ్ పంపించారు. కాబట్టి ఆ రాజాజ్ఞను వీళ్లకు నివేదించడం కోసం చేతులు కట్టుకునే వినయంగా ఇదం శ్లక్ష్ణం వచనం, మృదువైన మాటలతో అంగదుడితో హృష్టవత్ ఏదో సంతోషంగానే ఉన్నట్టుగానే, ఇంక కోపం తగ్గిపోయినట్టు ఈయన గూడా వాళ్ళతో ఉవాచ అన్నాడు. ఏమన్నాడంటే, ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవ అనఘ ఇహ ఉపయాతం సర్వేషాం ఏతేషాం వనచారిణాం ప్రహృష్టః మాం పితృవ్యః తే సుగ్రీవః వానరేశ్వరః శీఘ్రం ప్రేషయ సర్వాన్ తాన్ ఇతి ఇహ ఉవాచ పార్థివః అని చెప్పాడు. ఓ అనగా, ఓ అంగద, నేను వెళ్ళి నీ పితృవ్యుడు అంటే నీ బాబాయికి మొత్తం అంతా చెప్పాను. మీరందరూ ఈ వనచారులందరూ వచ్చి ఈ మధువనాన్ని ఎట్లా ఏమి చేశారు అని అదంతా మొత్తం కంప్లీట్‌గా పూసగుచ్చినట్టు చెప్పాను. ఆయనేంటో సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయనకి కొంచెం కొంచెమే అర్థమైంది. ఆయనేమన్నాడంటే ఆ సుగ్రీవుడు వానరేశ్వరుడు తే పితృవ్యః నీ బాబాయి మాం ప్రహృష్టః నేను చెప్పిన మాటలకి ఆయనేంటో కోపం తెచ్చుకోవడం పోయి సంతోషించాడు మధ్యలో. ఇంక పైగా ఏం చెప్పాడంటే ఆ పార్థివుడు తాన్ సర్వాన్ శీఘ్రం ప్రేషయ వాళ్ళందరినీ తొందరగా ఇక్కడికి పంపించో అని చెప్పాడు. ఉవాచ అని చెప్పాడు. మన దదిముఖుడు నేను వెళ్ళి మీరు చేసిందంతా రాజుగారికి చెప్పాను. రాజుగారు ఏంటో చాలా సంతోషించి మిమ్మల్ని అందరిని అక్కడికి రమ్మన్నాడు అని చెప్పాడు. మన అంగదుడు ఇదంతా విన్నాడు. శ్రుత్వా దదిముఖస్య ఇదం వచనం శ్లక్ష్ణం అంగదః అబ్రవీత్ తాన్ హరిశ్రేష్ఠః వాక్యం వాక్య విశారదః. దదిముఖుడు చెప్పిన ఈ మృదువైన మాటలు మృదువుగానే చెప్పాడు పాపం. అదంతా మన అంగదుడు శ్రుత్వా విని
మన హరిశ్రేష్ఠుడు చక్కగా మాట్లాడగలిగినవాడు. విషయాన్ని అర్థం చేసుకున్నాడు. మిగిలిన వాళ్ళందరితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆయనేమన్నాడంటే, శంకే శ్రుతోయం వృత్తాంతః రామేణ హరియూథపాః తత్క్షమం నైహ నః స్థాతుం కృతే కార్యే పరంతపాః. ఓ హరియూథపుల్లారా, రాముడికి కూడా ఈ వృత్తాంతమంతా వినపడి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈయన పోయి సుగ్రీవుడికి చెప్పాడు అంటే, సుగ్రీవుడు రాముడికి కూడా చెప్పి ఉంటాడు. మనము తిరిగొచ్చాము అని వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది కాబట్టి, ఇంక మనము ఇక్కడ పని పూర్తి చేసుకొనొచ్చి మళ్ళీ ఇక్కడ ఉండిపోవడం మంచిది గాదు. ఓ పరంతపుల్లారా, వెళ్ళవలసి ఉన్నది మనము. పీత్వా మధు యదా కామం విశ్రాంతాః వనచారిణః కిం శేషం గమనం తత్ర సుగ్రీవః యత్ర మే గురుః. మనం కావలసినంత మధువులో తాగాము. మనం విశ్రాంతి కూడా తీసుకున్నాము. ఓ వనచారుల్లారా, కిం శేషం ఇంక మిగిలిందేమి? గమనం వెళ్ళవలసి ఉన్నది. ఎక్కడైతే నా గురువుగారు, నా పెద్దవాడు, రాజుగారు, మా బాబాయి గారు సుగ్రీవుడున్నాడో అక్కడికి వెళ్ళాలి. ఈ విషయం అంతా చెప్పాలి. కాబట్టి బయలుదేరుదాం. ఇంకా మనము తిన్నాం, తాగాము, విశ్రాంతి కూడా తీసుకున్నాము, రెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇంక బయలుదేరుదాము. ఇక్కడ ఇంకా ఉండరాదు మనము. వెళ్దాము. మనం చేయవలసిన పని ఇంకా కొంచెం మిగిలింది. వెళ్లి చెప్పాలి. కాబట్టి బయలుదేరుదాము అని ఆయన అన్నాడు. బ్రువతః చ అంగదస్య ఏవం శ్రుత్వా వచనం అవ్యయం బాఢం గచ్చామ ఇత్యుక్త్వా ఖం ఉత్పేతుః మహాబలాః. ఈ విధంగా అంగదుడు చెప్పేసరికి ఈ చక్కటి మాటను విన్నారు అందరూ. బాఢం, అవును మంచిది, అట్లానే చేద్దాము, వెళ్దాము అన్నారు. అందరూ ఇంకా మహాబలవంతులు ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి ఉన్నారు కాబట్టి ఇంక వెంటనే ఆకాశంలోకి ఎగిరారు. తే అంబరం సహసా ఉత్పత్య వేగవంతః ప్లవంగమాః వినదంతః మహానాదం ఘనాః వాతేరితాః యథా. వాళ్ళందరూ వెంటనే మహావేగం కలిగిన వాళ్ళు, గొప్పగా ఆకాశంలో గమనం చేయగలిగిన వాళ్ళు ఆకాశంలోకి వెంటనే ఎగిరారు. పెద్దగా మహానాదాలన్నీ, పెడబొబ్బలన్నీ పెడుతూ ఏదో గాలి పాటుకు మేఘాలు ఎంత వేగంగా ప్రయాణం చేస్తాయో అట్లా వీళ్ళు కూడా అంత వేగంగా వాయువేగంతో బయలుదేరి సుగ్రీవుడు వాళ్ళున్న దగ్గరికి వస్తూ ఉన్నారు. తతః ప్రస్రవణం శైలం తే గత్వా చిత్రకాననం ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలం. వాళ్ళందరూ ఆ అందమైన ప్రస్రవణమన్న పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ దిగి రాముడికి, లక్ష్మణుడికి నమస్కారం చేశారు. యువరాజం పురస్కృత్య సుగ్రీవం అభివాద్య చ ప్రవృత్తమథ సీతాయాః ప్రవక్తుం ఉపచక్రముః. వాళ్ళందరూ కూడా యువరాజును ముందు పెట్టుకుని, అంగదుడు ముందున్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఆయన వెనక ఉన్నారు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్లి ఆయనకి నమస్కారం చేశారు. ఇంకా సీత గురించి వాళ్ళు తెలుసుకున్న దాన్ని చెప్పడం మొదలుపెట్టారు. వైదేహీం అక్షతాం శ్రుత్వా రామః తు ఉత్తరమబ్రవీత్ క్వ సీతా వర్తతే దేవి కథంచమయి వర్తతే. వైదేహి క్షేమంగా ఉన్నది అన్న ఆమె క్షేమ వార్తను విని రాముడు ఏమన్నాడంటే, సీత ఎట్లా ఉన్నది, నా గురించి ఏమి చెప్పమన్నది అని ఆయన అడిగాడు. నా గురించి ఏమన్నది, ఎట్లా ఉన్నది అని అడిగాడు. రామస్య గదితం శ్రుత్వా హరయః రామసన్నిధౌ చోదయంతి హనుమంతం సీతావృత్తాంత కోవిదం. వాళ్ళందరూ అక్కడ దిగారు. అందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అందరూ సీత కనిపించింది, కనిపించిందని చెప్తూ ఉన్నారు. అయితే సీత ఎట్లా ఉన్నది, నా గురించి ఏమన్నది అని రాముడు అడిగితే ఆ డీటెయిల్స్ వాళ్ళకి తెలియవు. కాబట్టి వాళ్ళు వెంటనే రాముడు ఈ విధంగా అడగగానే ఆ హరులందరూ, వానరులందరూ రామ సన్నిధిలోకి హనుమంతుడిని ముందుకు తోశారు. సీతా వృత్తాంతము మొత్తం తెలిసిన వాడు హనుమంతుడు కాబట్టి నువ్వు చెప్పు అని వాళ్ళకి డీటెయిల్స్ తెలియవు కాబట్టి రాముడు డీటెయిల్స్ అడగగానే హనుమంతుడిని ముందుకు తోశారు వాళ్ళు. శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయాః దర్శనం యథా సముద్రం లంఘయిత్వా అహం శతయోజనం ఆయతం
అగచ్చన్ జానకీం సీతాం మార్గమాణః దిదృక్షయా తత్ర లంకా ఇతి నగరీ రావణస్య దురాత్మనః దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే తత్ర దృష్టా మయా సీత రావణ అంతఃపురే సతి. ఇంకా మన హనుమంతుడు మారుతాత్మజుడు వాళ్ళు ఈ విధంగా నువ్వు చెప్పు అనగానే సీతాదేవికి నమస్కారం చేసుకున్నాడు అటువైపుకు తిరిగి. ఇంకా ఆ మహాప్రాజ్ఞుడు సీతా దర్శనం గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నేను సముద్రాన్ని దాటి ఒక 100 యోజనాలున్న సముద్రాన్ని దాటి సీతను చూడాలన్న కోరికతో ఆమె కోసం వెతుకుతూ వెళ్ళాను. అవతల వైపు లంక అన్న పేరున్న ఒక నగరం ఉన్నది. దుర్మార్గుడైన రావణుడి నగరమది, లంకా నగరము. సముద్రానికి దక్షిణ తీరంలో ఉన్నదది, దక్షిణ భాగంలో. అక్కడ సీత రావణాంతఃపురంలో ఆ సతి నాకు కనిపించింది. రాక్షసీభిః విరూపాభిః రక్షితా ప్రమదావనే దుఃఖమాసాద్యతే దేవి తథా అదుఃఖోచితా సతి. విరూపాలతో ఉన్న రాక్షసీ వనితల చేత ప్రమదావనంలో ఆమె రక్షింపబడుతూ ఉన్నది. దుఃఖానికి తగినది కాని ఆ సీతాదేవి ఇప్పుడు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. నేనేం చేశానంటే ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనైః కీర్తయత అనగా సా మయా నరశార్దూల విశ్వాసం ఉపపాదిత. నేను ఇక్ష్వాకు వంశ విఖ్యాతి గురించి కీర్తిస్తూ ఉంటే ఆమె నెమ్మదిగా నా మాటలు విన్నది, నన్ను విశ్వసించింది ఓ నరశార్దూల. ఆ విధంగా ఆమెకు నమ్మకం కలిగిన తర్వాత ఆమెతో మాట్లాడాను. తతః సంభాషితా దేవి సర్వమర్థం చ దర్శిత రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగత. నేను ప్రమాణాలు చూపించి ఆమెతో మాట్లాడాను. తర్వాత రామ సుగ్రీవ సఖ్యాన్ని కూడా చెప్పాను. ఇదంతా విని ఆమె ఎంతో ప్రీతి చెందింది. అభిజ్ఞానం చ మే దత్తం యథావృత్తం తవ అంతికే చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ. నాకొక అభిజ్ఞానాన్ని కూడా ఇచ్చింది, ఒక జ్ఞాపకాన్ని, గుర్తును నీకు చెప్పమన్నది. యథా ఏ విధంగానైతే నీ ముందు జరిగిన ఒక వృత్తాంతమున్నది. చిత్రకూటంలో ఓ మహాప్రాజ్ఞుడా, వాయసం ప్రతి ఒక కాకి గురించి ఏదో నీ ముందు జరిగిన ఒక విషయాన్ని ఆమె జ్ఞాపకం చేసింది. దాన్ని నీకు జ్ఞాపకంగా వినిపించమన్నది. విజ్ఞాప్యశ్చ నరవ్యాఘ్రః రామః వాయుసుతా త్వయా మనఃశిలాయాః తిలకః గండపార్శ్వే నివేశితః అని కూడా అన్నది. ఓ వాయుసుత, ఓ హనుమన్, అట్లానే రాముడు ఆ నరశ్రేష్ఠుడు నీ చేత చెప్పబడవలసిన వాడు. ఆయనకి ఇంకొక మాట కూడా చెప్పు. ఒకసారి మనస్సులను కరిగించి నా బుగ్గలకు తిలకంగా పెట్టాడు గదా, ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చెయ్యి. ఈ 2 జ్ఞాపకాలను నా గుర్తులుగా ఇస్తున్నాను, రాముడికి నువ్వు వినిపించు అని నాకు చెప్పి పంపించింది. కాబట్టి ఇవి అభిజ్ఞానాలు. ఒకటేమి అంటే నీ ముందు ఏదో జరిగిన కాకి కథ, ఇంకొకటేమి అంటే నువ్వు ఆమె బుగ్గలకు తిలకాన్ని దిద్దావు గదా, ఆ విషయము నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నది. అవి ఆమె గుర్తులు అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే హనుమంతుడు, త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి అని ఆమె అన్నది. తిలకం చెదిరిపోతే నువ్వు నాకు మళ్ళీ పెట్టావు గదా, ఆ విషయం గుర్తు చేసుకో అని చెప్పింది నిన్ను రామ. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాత్ న జీవేయం రక్షసాం వశమాగత ఇతి మాం అబ్రవీత్ సీత కృశాంగి ధర్మచారిణి. ఓ దశరథాత్మజ రామ, నేను ఇంకొక నెల రోజులు మాత్రం నా జీవితాన్ని నిలబెట్టుకుంటాను. ఒక మాసము గడిచిందంటే మాత్రం ఇంక నేను ఈ రాక్షసుల వశంలో ఉండి జీవించి ఉండను అని సీత కృశించిపోయిన దేహంతో ఉన్నది, ధర్మం ఆచరిస్తూ ఉన్నది. ఆమె నీకు చెప్పమని ఈ విషయాలు నాకు చెప్పి పంపించింది అని ఆయన చెప్పాడు. తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా తచ్చ అభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యా చ ఆఖ్యాతం సర్వం ఏవ అనుపూర్యాత్
వాచా సంపూర్ణం వాయుపుత్రః శశంస. వాళ్ళిద్దరూ ఇంకా నమ్మకం కలిగింది. మన సీత జాడ తెలిసింది. ఆమెను చూసి వచ్చారు వీళ్ళు అని రాజపుత్రులు తెలుసుకున్నారు. రాఘవుడు గూడా ఆ అభిజ్ఞానాన్ని పుచ్చుకున్నాడు. ఆమె చెప్పిన జ్ఞాపకాలను పుచ్చుకున్నాడు. ఆమె చెప్పిన మొత్తం సర్వము మొదటి నుంచి ఆనుపూర్వశః చెప్తూ వచ్చాడు మన వాయుపుత్రుడు. అంతవరకు చెప్పి, సీత ఎట్లా ఉన్నది నాకేం చెప్పమన్నది అంటే అంతవరకు చెప్పాడు. మళ్ళీ ఇంకేమైనా డీటెయిల్స్ చెప్పమంటే ఆయన ఇంక అక్కడ జరిగినవి ఇంకా కొంచెం జరిగాయి గదా! వాటన్నింటిని ఆయన ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ చెప్తూ వచ్చాడు అన్న చోట ఈ సర్గ పూర్తయింది. ఇంక దాని తర్వాత వారం నుంచి యుద్ధకాండలోకి ప్రవేశిస్తాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.